హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రాజ్యసభకు సంబంధించి సీట్లను మన చంద్రబాబు నాయుడు గతంలో చెప్పడం జరిగింది, నియమిస్తాను, పోటీ చేస్తాను అని చెప్పేసి. కానీ ఇప్పుడు ఆయన వెనుకడుగు వేసినట్టు వార్తలు అయితే రావడం చూస్తున్నాం. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే సక్సెస్ అయ్యారు సార్. ఎందుకంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీలో గెలిచారు, జగన్ గారు ఓడిపోయారు. ఇప్పుడు చూసుకుంటే ఈయన గెలిచారు, ఈయన ఓడిపోయారు. అసలు ఏం జరిగింది? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీట్లను పక్కన పెట్టారు సార్? రాజ్యసభ అంటే మనం పెద్దల సభ అంటారు, దాన్ని రాష్ట్రాల మండలి అని కూడా పిలుస్తారు. సో రాజ్యసభలో గరిష్టంగా 250 మంది సభ్యులు ఉంటారు. ఇప్పుడైతే 245 మంది ఉన్నారు. ఇందులో 233 మందిని రాష్ట్రాలు, తర్వాత యూనియన్ టెరిటరీస్, కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి ఎన్నుకుంటారు. 12 మందిని మాత్రం రాష్ట్రపతి సాహిత్యము, కళలు, పబ్లిక్ అఫైర్స్, సామాజిక సేవ ఇటువంటి రంగాల నుంచి 12 మందిని నామినేట్ చేస్తుంది ప్రెసిడెంట్. ఇది జనరల్గా ప్రొసీజరు. ఇదేంటంటే ప్రతి ఒక రాజ్యసభ సభ్యుడి యావరేజ్ పీరియడ్ 6 సంవత్సరాలు. అయితే ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 అంటే మూడిట్లో ఒక వంతు మారుతూ ఉంటారు. ఎవ్రీ 2 ఇయర్స్కి చేంజ్ అవుతుంది అనమాట. అటువంటి ఒక మెకానిజం ఉంటుంది. ఇది రాష్ట్రాల జనాభాను బట్టి కేటాయిస్తారు ఎన్ని సీట్లు అనేది. సో ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సీట్లు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్కి 31 సీట్లు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి 11 ఉన్నాయి, తెలంగాణకి 7 ఉన్నాయి. గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా 18 రాజ్యసభ సీట్లు మనకు ఉండేవి. విడిపోయినప్పుడు జనాభాను బట్టి అగైన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి 11 మంది, తెలంగాణకి జనాభా తక్కువ ఉంది కాబట్టి 7 మంది కేటాయించారు. ఇప్పుడు మొత్తంగా ఇండియాలో 56 మంది ఏప్రిల్కి రిజైన్, వాళ్ళ పీరియడ్ అయిపోతుంది, టర్మ్ అయిపోతుంది. సో 56 మందిని ఇప్పుడు మళ్ళీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందులో 31 మంది యూపీలోనే ఉన్నారు. మనకి ఆంధ్రప్రదేశ్కి 3, తెలంగాణ నుంచి 3 ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఏంటంటే కనకమేడల రవీంద్ర తెలుగుదేశం నుంచి ఉన్నాడు, సీఎం రమేష్ బీజేపీ నుంచి ఉన్నాడు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి ఉన్నారు. ఈ 3ది కూడా ఏప్రిల్కి వాళ్ళ పీరియడ్ అయిపోతుంది. కాబట్టి ఈ లోపల ఎన్నికలు పెట్టి ఈ మంత్ 27th ఎన్నికలు, 15thలోగా నామినేషన్స్ వేసేయాలి. సో ఎన్నికలు అయినాక వీళ్ళని ఎంచుకుంటే వీళ్ళు ఏప్రిల్ నుంచి వీళ్ళు కంటిన్యూ అవుతారు, ఆ ప్లేస్లోకి వీళ్ళు వెళ్తారు. ఇది జనరల్గా ప్రొసీజరు. అయితే ఇది ఎమ్మెల్యేలు ఓట్లు వేయడం ద్వారా ఎంచుకుంటారు. ఈ ఓటింగ్ అనేది కూడా సీక్రెట్ బ్యాలెట్ కాదు, ఓపెన్ బ్యాలెట్. అంటే ఏ పార్టీ ఎమ్మెల్యే ఓటేస్తున్నప్పుడు ఆ పార్టీ ప్రతినిధికి చూపించి వేయాలి. అంటే ఎవరికి వేస్తున్నా, ఒకవేళ క్రాస్ ఓటింగ్ వేస్తే క్లియర్గా తెలిసిపోతుంది ఎవరు వేశారనేది. సో అందుకని ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి అంటే ఓవరాల్గా ఉన్న ఎమ్మెల్యేలలో ఒక రాజ్యసభ సభ్యుడికి రఫ్గా 44 ఎమ్మెల్యే ఓట్లు కావాల్సి వస్తుంది. ఆ రకంగా తీసుకున్నప్పుడు తెలుగుదేశానికి 18 మందే ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం 2019లో 23 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో 4 అటు జంప్ అయ్యారు. ఇంకా ఒకరు గంటా శ్రీనివాసరావు రిజైన్ అప్పుడు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా రిజైన్ ఇస్తే దాన్ని ఇప్పుడు వీళ్ళు కావాలనే టాక్టికల్గా ఇప్పుడు ఆమోదించారు. సో ఆయన అనర్హుడైపోయాడు. ఆ రకంగా వాళ్ళకి 18 మంది ఉన్నారు, ఇంకా 26 మంది కావాలి. సో 26 మంది ఆల్రెడీ వైసీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం లాగచ్చు అనేది చంద్రబాబు అనుకొని క్యాండిడేట్లను పెట్టాలనేది ప్లాన్ చేస్తున్నాడు. నిజానికి ఆయనకు బలం లేకపోయినా కూడా నిలబెట్టడం ద్వారా వాళ్ళల్లో చాలామంది వస్తారని. కానీ జగన్ ముందే మేల్కొని గత అనుభవాల రీత్యా అటువంటి అసంతృప్తితో వెళ్ళిన వాళ్ళని చాలామందిని అయితే మళ్ళీ మాట్లాడడం, అందువల్ల చాలామంది బయట గట్టిగా యాంటీగా మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ సవరించుకొని స్వరాలు మేము జగన్తోనే ఉంటామని స్టేట్మెంట్లు ఇచ్చారు. ఆ రకంగా జగన్ సక్సెస్ అయినట్టు కనబడుతుంది. రెండోది చంద్రబాబు ఏంటంటే ఇప్పుడు దీని మీద మనం ఫోకస్ పెడితే వాళ్ళందరికీ సీట్లు అడుగుతారు రేపు, లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. ఊరికే ఓటు జగన్ మీద కోపంతో ఇటు వచ్చి ఓటేయడు కదా. సో ఏదో ఒకటి ఆఫర్ చేయాలి, దాన్ని డీల్ చేయాలి. దీనివల్ల టైము వేస్టు. రెండవది ఏంటంటే ఇది జనాల్లోకి బలంగా వైసీపీ వాళ్ళు తీసుకెళ్తారు. దానివల్ల ఎలక్షన్ ముందు ఏమైనా బ్యాడ్ నేమ్ వచ్చిందనుకో, అంటే
ఇతను చూడు మా ఎమ్మెల్యేని కొనేసి పశువుల్లాగా కొని ఓట్లు వేయించుకో, అతను బలం లేకపోయినా నిలబెట్టి చేస్తున్నాడు అన్న ఒక అపఖ్యాతి వస్తుంది. ఇది ఎలక్షన్లలో ఎట్లా పనిచేస్తుందో తెలీదు. మనం ముక్కు మూలిగి ఒక రాజ్యసభ మెంబర్ని గెలిపించడం కోసం ఇక్కడ మన గెలుపు అవకాశాలని ఎంతో కొంత మేరకు దెబ్బతీసుకోవడం అవసరమా అన్న ఒక మీమాంస చంద్రబాబు శిబిరంలో జరిగిందని చెప్తున్నారు. అందుకని ఆయన పోటీ పెట్టద్దు, సైలెంట్గా ఉండిపోతాం, మేజర్గా మనం ఎలక్షన్ల మీద కేంద్రీకరిద్దాం టైం కానీ ఎఫర్ట్స్ అన్నీ అనేది అనుకుంటున్నారు. ఒకవేళ బీజేపీతో పొత్తులు కానీ కుదురుంటే ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా కూడా పెడదామని కూడా అనుకున్నారు గతంలో. బట్ ఇప్పుడు అది కూడా త్వరగా తేలే విషయంగా కనబడలేదు. ఎందుకంటే బీజేపీ అధినాయకత్వం ఎక్కువగా సీట్లు డిమాండ్ చేస్తుందని చెప్తున్నారు. 8 మంది ఎంపీలు, 25 మంది ఎమ్మెల్యేలు టికెట్లు వాళ్ళు ఆశిస్తున్నారు. సో అది చంద్రబాబు ఇచ్చే పరిస్థితులు లేడు. అందువల్ల కొంత బార్గెనింగ్ చర్చలు జరగాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడే తేలే అవకాశంగా కనబడలేదు. సో అన్నిటి రీత్యా చంద్రబాబు ఏంటంటే రాజ్యసభ పోటీ నుంచి విరమించుకుందాం అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే 41 సంవత్సరాల్లో తెలుగుదేశం 1982లో ఏర్పడింది, 83లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహించేవాళ్ళు. ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగుదేశానికి రాజ్యసభలో 0 అవుతుంది. మరి ఇది ఇబ్బందికరం కాదా అంటే ఇబ్బందే, కానీ ఇంకా 2 ఏళ్ళ వరకు ఆగాల్సి ఉంటుంది. ఈ నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి గెలిచినా గెలవకపోయినా గణనీయమైన ఎమ్మెల్యేలు అయితే తెలుగుదేశానికి వస్తారు కాబట్టి 2 ఏళ్ల తర్వాత మళ్ళీ రాజ్యసభలో తమ మెంబర్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. ఈ 2 ఏళ్ళు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 ఏళ్ల కోసం మనం ఇక్కడ ఇప్పుడున్న ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా దాని మీద పెట్టడం కరెక్ట్ కాదని చంద్రబాబు రివ్యూ చేసుకుని ఇతర నాయకులతో అంతా కూడా చర్చించి విరమించుకున్నట్టుగా చెప్తున్నారు. బట్ ఇంకా 15th ఇది ఉంది కాబట్టి నామినేషన్ల డేటు. ఒకవేళ ఈ లోపల ఏమన్నా మనసు మారి చంద్రబాబు చేస్తే చెప్పలేము, లేదా పైకి మేము విరమించుకున్నామని చెప్పి వైసీపీ వాళ్ళు దానికి ప్రిపేర్ కానప్పుడు లోపల ఏమన్నా జరుగుతుందా అనేది కూడా చెప్పలేం. పైకైతే ఇప్పుడు ఎవరినైతే క్యాండిడేట్లు పెట్టట్లేదు, ఎందుకంటే పెట్టకుండా రహస్యంగా అయితే పోయి నామినేషన్ వేయలేరు కదా, తెలిసిపోతుంది. ఏదేమైనా 15th లోపల మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అటు వైసీపీ నుంచి ఆల్రెడీ ముగ్గురిని ప్రకటించారు. వైవి సుబ్బారెడ్డి, తర్వాత గొల్ల బాబురావు, ఆయనకి ఎమ్మెల్యే లేదని చెప్పారు. సో ఇప్పుడు ఆయనకి ఇంకా బెటర్ పొజిషన్ ఇస్తున్నారు రాజ్యసభ కాబట్టి. అట్లాగే మేడా రఘునాథరెడ్డి, ఈ ముగ్గురికి రాజ్యసభని పంపిస్తున్నట్టుగా వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు. ఇప్పుడు చంద్రబాబు విరమించుకోవడం వల్ల క్లియర్గా వైసీపీకి మొత్తం ఆంధ్రప్రదేశ్ కోట 11 మంది ఉంటే 11 మంది అక్కడ క్లియర్గా తన సభ్యులు ఉంటారు. దీనివల్ల బీజేపీతో బార్గెనింగ్ పవర్ కూడా వైసీపీకి పెరుగుతుంది. ఎందుకంటే రేపొద్దున ఏదన్నా బిల్లులు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో కూడా బిల్లులు పాస్ అవ్వాల్సి ఉంటుంది. సో రాజ్యసభలో ఈ రాష్ట్రాల కోటాలు ఎమ్మెల్యేలను బట్టే ఉంటుంది కాబట్టి అబ్సల్యూట్గా బీజేపీకి మెజార్టీ లేని సమయాల్లో జగన్ గతంలో ఆదుకున్నాడు. ఇటు వీళ్ళు కూడా ఆల్రెడీ ఈయన 4గురిని పంపించాడు ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళని కూడా. సో ఆ రకంగా చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా బీజేపీకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు. అక్కడ అవసరమైనప్పుడంతా మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు జగన్ ఈ 2 ఏళ్లలో జగన్ గెలిచినా ఓడిపోయినా రాజ్యసభలో అయితే ఈ 2 ఏళ్ల పాటు 11 మంది ఉంటారు కాబట్టి జగన్ అవసరం ఏర్పడవచ్చు వాళ్ళకు కూడా. అందుకని జగన్కి వ్యతిరేకంగా అబ్సల్యూట్గా చంద్రబాబుతో పొత్తుకి వెళ్ళడం లేదనేది కూడా ఒక టాక్ అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ని కూడా వాళ్ళు యాంటగనైజ్ చేసుకోవడానికి ఇష్టంగా లేరు. జగన్తో కూడా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ జగన్కి కూడా తమ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు పొత్తు పెట్టుకున్నా జగన్కి చెప్పే పొత్తు పెట్టుకుంటారు అన్న వాదన వినిపిస్తుంది. ఎందుకంటే జగన్ వాళ్ళతో మంచిగానే ఉంటున్నాడు. రెండోది ఫ్యూచర్ ఉంది జగన్కి అనేది కూడా వాళ్ళు నమ్ముతున్నారు. అందుకని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనేది బీజేపీకి ఉన్న టార్గెట్గా కనబడుతుంది. అందుకని ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అనేది వాళ్ళ అనుమతి లేకుండా జగన్ చేస్తాడంటే ఎవరు చిన్నపిల్లలు కూడా నమ్మట్లేదు. ఎందుకంటే జగన్ జుట్టు వాళ్ళ చేతిలో ఉంది. జగన్ మీద 18 కేసులు కత్తుల్లాగా వేలాడుతున్నాయి. ఎప్పుడు వాళ్ళు లూజ్ చేసినా ఆ కత్తి వచ్చి గుచ్చుకుంటుంది, జగన్ జైలుకి వెళ్తాడు. సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో బీజేపీని ఎదిరించి జగన్ ఏ నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేడు.
సో చంద్రబాబును అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మోడీ అండ్ అమిత్ షాల పర్మిషన్ అయితే ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో మరి చంద్రబాబు రాజ్యసభ నుంచి విరమించుకోవడం అయితే ప్రాక్టికల్గా కరెక్టే అనిపిస్తుంది ఆయన డెసిషన్. ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా దాని మీద పోయి టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి తమ ఎలక్షన్ల రిజల్ట్ మీద ఆ ప్రభావం పడకుండా చూసుకుందాం అనేది ఆయన నిర్ణయం. అది ప్రాక్టికల్గా చూసినప్పుడు కరెక్టే.